గాడ్స్లో మినిస్ట్రీకి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నానండి. బాగున్నారా? మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరూ కూడా ఇయర్ అంతా కూడా సంతోషంగా దేవుని యొక్క ఆశీర్వాదముతో మీరు మీ యొక్క కుటుంబాలు ఉండాలని నేను కోరుకుంటూ, మరి మనము ఎల్లప్పుడూ కూడా మరి జనవరి 1కి మనము దేవుణ్ణి ఆరాధిస్తాం కదండి. అందులో భాగంగానే మనము మొదటిగా ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందామండి. ప్రార్థనతో మొదలు పెట్టుకుందాము. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభువా, మీ యొక్క కృపచేత నాయన ఈ యొక్క నూతన సంవత్సరం మొదటి దినమున ఆయన మిమ్మల్ని ఆరాధించుకోవడానికి, మిమ్మల్ని పూజించుకోవడానికి, మీ పాదాలు పట్టుకోవడానికి నాయన, నా తండ్రి, మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు నాయన. మిమ్మల్ని ఆరాధించే క్రమంలో నాయన ఆది నుండి అంతం వరకు నాయన ఆఖరి వరకు నా ప్రభువా మీ యొక్క కృపను అనుగ్రహించండి నా ప్రభువా. నాయన వాక్యం చెప్తుండగా నాయన మీ యొక్క కృపలో అలాగే ఆరాధిస్తూ పాటలు పాడుతుండగా మీ యొక్క కృపలో ఉంచి నడిపించమని కోరుకుంటూ నా ప్రభు, నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఇప్పుడు పాట ద్వారా దేవుణ్ణి ఆరాధిద్దామండి. పాటను చూడండి. దేవుని స్తుతించారండి, గత సంవత్సరమున కాపాడెన్. కీడు మనలను చేరకను, కీడు మనలను చేరకను, కోటి కీడుల నుండి కాపాడినట్టి మహాదేవుని స్తుతించారండి, గత సంవత్సరమున కాపాడెన్. కోట్ల కొలది మరణించిరి, మనమేచ్చట చేరి ఉన్నాము. కష్టముల బపి మనలనింకా, కష్టముల బపి మనలనింకా, జగమున జీవితులుగా నుంచినట్టి మహాదేవుని స్తుతించారండి, గత సంవత్సరమున కాపాడెన్. ఎన్ని కీడుల మనము చేసిన నన్ని మేళను చేసెనుగా, నిరతము కాచి చక్కగను, నిరతము కాచి చక్కగను, ప్రభు ప్రేమతో కాచినందున స్తుతి చేసి దేవుని స్తుతించారండి, గత సంవత్సరమున కాపాడెన్. ఏకముగా పాడి హర్షముతో లెక్కలేని మేలులకై ఆత్మదేహములను బలిగా, ఆత్మదేహములను బలిగా, నిపుడేసు కర్పించెదమేకముగా చేరి దేవుని స్తుతించారండి, గత సంవత్సరమున కాపాడెన్. వత్సరారంభమున నిన్ను మొక్కటిగా నారాధింప, దైవ కుమార కృపనిమ్ము, దైవ కుమార కృపనిమ్ము, మా జీవిత కాలమంతయు కాడి మహాదేవుని స్తుతించారండి, గత సంవత్సరమున కాపాడెన్. భూమి అందలి మాయల నుండి, సైతానుని వలలో నుండి, ఆత్మతో నిన్ను సేవింప, ఆత్మతో నిన్ను సేవింప, నిపుడేలు మనుచు బ్రతిమాలెదము, కుడి దేవుని స్తుతించారండి, గత సంవత్సరమున కాపాడెన్. ప్రతి సంవత్సరమున
చేయును మము జూడుము దుర్గములో మము చేర్చుమయా. దాటునప్పుడు నీ సన్నిధిని, దాటునప్పుడు నీ సన్నిధిని చూపి ధైర్యమునిచ్చి ఓదార్చుమయ్యా. మహాదేవుని స్తుతించారండి, గత సంవత్సరమున కాపాడెన్. స్తోత్రింతుము ప్రభువాని పదముల సకలాశీర్వాదముల నిమ్ము. ప్రేమతో ప్రభుతో నుండా, ప్రేమతో ప్రభుతో నుండా నెటి ఆపదలేక బ్రోవుమామెన్. ప్రభు దేవుని స్తుతించారండి, గత సంవత్సరమున కాపాడెన్. దేవుని స్తుతించారండి, గత సంవత్సరమున కాపాడెన్. కీడు మనలను చేరకను, కీడు మనలను చేరకను కోటి కీడుల నుండి కాపాడినట్టి మహాదేవుని స్తుతించారండి, గత సంవత్సరమున కాపాడెన్. అలాగనే మరి ఈ యొక్క సంవత్సరం అంతా కూడా వాగ్దానము దేవుడు ఇచ్చారు. ఏమిటి ఇచ్చారు అని అంటే, నిరంతరము నీ రాకపోకలందు యెహోవా మీకు తోడుగా ఉండును, పగలి ఎండైనను రాత్రి వెన్నెల దెబ్బైనను మీకు తగలక ఎల్లప్పుడూ కూడా మీకు నేను తోడుగా ఉంటాను అని ఈ సంవత్సరం అంతా కూడా భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఈ యొక్క వాగ్దానం ఇస్తూ ఉన్నారు. అంటే దీని అర్థం ఏమిటి అంటే, మన యొక్క జీవితాలు మరి కొన్ని విషయాలు ప్రమాదములు వస్తూ ఉంటాయి. వాటి నుండి మనల్ని రక్షించుకోవాలి అంటే ప్రతిదినము కూడా మనము దేవుని యొక్క వాక్యము, ప్రార్థన అన్నీ చేసుకుని మన యొక్క జీవితము మొదటిగా మనము ఆ దినము ప్రారంభించుకోవాలి. ముందుగా లేచిన వెంటనే దేవునికి ప్రార్థించుకుని వాక్యం చదువుకొని మనము ముందుకు వెళ్తే కనుక మనకి ఎటువంటి ఆపద, కష్టము, బాధ అనేది రాకుండా ఉంటుందని దేవుడి దినము ఆయన యొక్క వాగ్దానంతో మనల్ని బలపరుస్తూ ఉన్నారు. కాబట్టి మీరు అందరూ కూడా అలాగ చేసి మీ యొక్క జీవితాలు ఎటువంటి ఆపద, కష్టము రాకుండా మిమ్మల్ని మీరు దేవుడికి అప్పగించుకోవాలని నేను మీకు తెలియజేస్తూ ఉన్నానండి.
ఇప్పుడు దేవుని వాక్యము చూసుకుందామండి. దేవుని వాక్యం చూసుకొని మన జీవితాలని కట్టుకుందామండి. వాక్యం కొరకు ప్రార్థిద్దాము. యెహోవా దేవా నా తండ్రి, నా ప్రభువా, మీ యొక్క కృపా కనికరాన్ని బట్టి నాయన, నా తండ్రి, నన్ను నాయన నా నోటిని మీ పూరగా వాడుకుని నాయన మీ ఉద్దేశం ఏమిటి, మీ సంకల్పం ఏమిటి అనేది నాయన అందరికీ తెలియచేయడానికి మీరు సహాయం చేయమని కోరుకుంటున్నా. సహాయం చేసే దేవుడు, గొప్ప దేవుడు అని మీ పాదాలు పట్టుకుంటుండగా మీ యొక్క కృపని అనుగ్రహిస్తారని మీకు వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభు, నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఇప్పుడు మనము వాక్యం చూసుకుందామండి. మత్తయి సువార్త 2వ అధ్యాయము 9-10 వచనాలని ఒకసారి చూసుకుందాము. ఇదిగో తూర్పు దేశపు వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటకి మీదగా వచ్చి నిలిచి వరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటి లోపలికి వచ్చి తల్లి అయిన మరియయు ఆ శిశువును చూచి సాగిలపడి పూజించిరి. ఇక్కడ దేవుని యొక్క కృప ఎలా ఉన్నది అని అంటే, మరి అక్కడ జ్ఞానులు వారి యొక్క ఇంటిలో వారు నివసిస్తూ ఉండగా వారికి మరి ఆ యొక్క నక్షత్రము అనగా యేసురాజు పుట్టిన మరి ఆ సూచనగా నక్షత్రము అనేది వారికి కనపడింది. వారు జ్ఞానులు కదండి. ఆ నక్షత్రపు యొక్క అర్థము వారికి తెలుసు. అరే, ఈ నక్షత్రము కనపడుతూ ఉన్నది, మన దగ్గరికి వచ్చింది. ఆ నక్షత్రము కనపడగల అర్థం ఏమిటి అంటే, ఈ లోకానికి ఒక రాజు అనేవారు మరి జన్మించారు అని వారి యొక్క జ్ఞానమును బట్టి వారు తెలుసుకున్నారు. తెలుసుకుని వారు ప్రయాణము అవ్వడం అనేది జరిగింది. జ్ఞానము ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే, దేవుని యొక్క వాక్యంలోని ఆదికాండము 1వ అధ్యాయంలో చూసుకుందాము. 14వ వచనం చూసుకుందామండి. దేవుడు పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును గాకనియు అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై ఉండును గాక అని. ఇక్కడ ఏమని దేవుడు పలుకుతూ ఉన్నారు అని అంటే, అవి సూచనలుగా దిన సంవత్సరములకు సూచనలుగా, కాల సంవత్సరములకు సూచనలుగా దేవుడంట వాటిని నిర్మించారంట, ఆకాశ జ్యోతులను. ఇట్టి జ్ఞానము వీరికి, ఈ జ్ఞానులకి కలిగి ఉన్నది. ఆ సూచనలు ఏమిటి? ఆకాశ నక్షత్రముల యొక్క ఆ యొక్క ఏమి మనకి తెలియజేస్తూ ఉన్నాయి అనేది వారికి జ్ఞానము ఉన్నది. కాబట్టినే ఆ నక్షత్రము వారి యొక్క గుహములో వారు ఉండినప్పుడు వారికి ఆ నక్షత్రము అనేది కనపడింది. ఇక్కడ మీకు కనపడుతూ ఉన్నది, నాకు దర్శనము దేవుడు కొన్ని సంవత్సరముల క్రితము దేవుడు నాకు ఆ దర్శనం చూపించారు. వారి గృహము చూడండి ఎలా ఉందో. వారు ఎక్కడ నుంచొని ఆ నక్షత్రమును చూచారో చూడండి. చక్కగా వారు అక్కడ ఉండగా నక్షత్రము వారికి తేటగా కనపడుతుంది. ఆ నక్షత్రము ఎలా ఉన్నది అంటే, దానికి కిందకి ఆ యొక్క వెలుగు చూడండి. పైన అన్నీ కూడా కోణములు ఒకే రీతిగా ఉంటే, కింద కోణము మాత్రము కొంచెము లాంగ్గా, కొంచెం పొడవుగా వచ్చింది కదా. అది దేవుని యొక్క మరి ఆయన పుట్టినప్పుడు ఆ నక్షత్రము అనేది అక్కడ కనిపించింది. ఆ నక్షత్రము మళ్ళీ మరి నాకైతే కనిపించలేదు, ఎప్పుడు కూడా దేవుడు నాకు చూపించలేదు. యేసయ్య పుట్టినప్పుడు మాత్రమే ఆ నక్షత్రము అనేది దేవుడు నాకు చూపించారు. ఆ నక్షత్రము అలాగా ఉందండి. యేసయ్య పుట్టినప్పుడు ఆ నక్షత్రము వారికి కనపడింది. అది చూసినప్పుడు వారికి దేవుడిచ్చిన జ్ఞానమును బట్టి వారు రాజు పుట్టెను, అక్కడికి వెళ్ళి ఆ రాజును మనము పూజించాలి, ఆయనకి సాగిలపడాలి అని ఆ నక్షత్రము వారికి ముందుగా నడిచిందంటే, వారికి ముందుగా నడిచింది చూడండి.
దేవుడు నాకు ఇంకొక దర్శనం కూడా చూపించారు. ఏమిటి అంటే, వారు ఒంటెల మీద వెళ్తూ ఉన్నారు. వారికి ముందుగా ఆ నక్షత్రము నడుస్తూ ఉన్నది. ఆ జ్ఞానులకు మరి దేవుడు ఆ యొక్క నక్షత్రపు ద్వారా దేవుని దగ్గరికి నడిపించడం అనేది జరిగింది. వారు వారి ఇంటి దగ్గర చూసి ఆ నక్షత్రంను వారు దేవుణ్ణి పూజించాలి, ఆయనకి సాగిలపడాలి అని జ్ఞానులు, ధనవంతులు, మరి ఈ లోకములో ఎంతో ఉన్నతమైన వారు దేవుణ్ణి పూజించాలి అని వారు ప్రయాణమైనట్టుగా దేవుడు నాకు చూపించారు. ఎంత గొప్ప సంగతి అండి. వారు వారి ఇంటిలో ఉండినప్పుడు చక్కగా ఆ నక్షత్రపు కనపడగానే వారికి వారి యొక్క మరి దేవుడిచ్చిన ఆ జ్ఞానము ద్వారా వారు తెలుసుకున్నారు. ఏమని తెలుసుకున్నారు అంటే, రాజు పుట్టెను అని తెలుసుకున్నారు. తెలుసుకుని ఏం చేశారు? వారు ఆ రాజు దగ్గరికి వెళ్ళి వారి యొక్క మరి బహుమానములు సమర్పించి ఆ యొక్క రాజుకి సాగిల పడాలి అని వారు ప్రయాణమయ్యారు. ప్రయాణమైనప్పుడు ఆ యొక్క నక్షత్రము వారికి ఎలాగా మరి నడిపించింది అంటే, వారికి ముందుగా నడిచి ఆ శిశువైన బాలుడైన క్రీస్తు యొక్క ఆ యొక్క పుట్టిన ఆ యొక్క పశువుల పాక మీద అది నిలిచి ఉన్నది. వారు అక్కడికి వెళ్ళి దేవుణ్ణి చూశారు. చూసి ఆయనని పూజించారు. వారి యొక్క బహుమానములు ఇచ్చారు. వారు నక్షత్రము చూడగానే ఏం చేశారు అంటే, మరి సంతోషముగా వారు వెళ్ళాలి అక్కడికి అని వారు బయలుదేరారు. కానీ అంత ప్రయాసం మనకెందుకు, మనకి అవసరమా అని వారు అనుకోలేదు. వారి యొక్క జీవితంలో ఆ యొక్క రాజు పుట్టారు అనే సంతోషముతో వారు బహుమానములు పట్టుకుని వారు మరి దేవుని దగ్గరికి రావడం అనేది జరిగింది. అది కూడా దేవుడే నక్షత్రము ద్వారా వారికి తోవ చూపించి వారిని యేసయ్య దగ్గరికి నడిపించడం అనేది జరిగింది. ఈ లోకంలో చాలా మంది మరి దేవుని గురించి తెలుసుకుంటారు. దేవుడు చేసిన అద్భుత ఆశ్చర్య కార్యములు వారు అనుభవిస్తారు. వారి జీవితంలో ఎంతగానో వాటిని నెమరవేసుకుంటారు. కానీ వారు దేవునికి దూరంగా ఉంటారు. ఆ వెలుగును చూసి ఆ వెలుగు యొక్క మరి మహిమను ఎరిగి కూడా వారు ఆ వెలుగు దగ్గరికి రాకుండా, ఆ వెలుగులోని ప్రయాణము చేయకుండా వారి యొక్క జీవితాలని, వారి యొక్క మరి కుటుంబాలని వారి ఇంటిలోనే వారు ఉండిపోతారు. దేవుని సన్నిధికి వారు రాలేరు. ఎందుకు అని అంటే, వారి యొక్క జీవితంలో దేవుని యొక్క జ్ఞానము వారికి లేదు. కాబట్టినే దేవుని యొక్క జ్ఞానము లేకపోవడం వలన దేవుడు అనేక విషయములలో వారికి నడిపించినా కూడా వారు దేవుని వెలుగులోనికి రాలేకపోతూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యంలోని యోహాను సువార్త 1వ అధ్యాయము 5వ వచనము చూసుకుందామండి. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఇక్కడ ఏమని వ్రాయబడుతూ ఉన్నది అంటే, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను అంటున్నారు. ఆయనే జీవము, వెలుగు. ఆ మనుషులకు వెలిగించడానికి లోకానికి ఆయన వచ్చారు. అది ఆ యొక్క నక్షత్రము తెలియజేస్తూ ఉన్నది. ఆ వెలుగు ఇక్కడికి జన్మించారు కాబట్టి మీరు వచ్చి ఆనందించండి, ఆయనతో సంతోషించండి అని ఆ వెలుగు అనేది ప్రకాశించడము జరిగింది. 5వ వచనం చూసుకుందాము. ఆ వెలుగు చీకట్లో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండాను. ఇక్కడ రాత్రికాల సమయమందు మరి ఆ నక్షత్రము ఆకాశములో కనపడింది. అలాగే ఆ చీకటిలోని ఆ వెలుగును వెదజల్లుతూ ఉంది, కానీ చీకటి దాన్ని గ్రహింపకుండా ఉన్నారు.
ఎవరైతే చీకటిలో ఉంటూ ఉన్నారో ఆ వెలుగును గ్రహింపలేకపోతున్నారని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. మనము వెలుగు సంబంధులుగా ఉండాలి కానీ చీకటి సంబంధులుగా మనము ఉండకూడదు. చీకటి సంబంధం అంటే సాతాను యొక్క సంబంధం. చీకటి సంబంధంలో సాతానుతో మనము సావాసం చేస్తే కనుక మన జీవితాలు ఎల్లప్పుడూ కూడా నష్టమే. మనకి ఎటువంటి లాభం అనేది మనకి ఉండదు. మనకి లాభం కావాలి అంటే దేవుని యొక్క వెలుగులో, ఆయన ఇచ్చిన జ్ఞానములో మనము నడిస్తే కనుక మనము సంతోషముగా ఆనందముగా జీవిస్తాము. ఆ యొక్క జ్ఞానులు ఆ వెలుగును, ఆ నక్షత్రము చూసి వారు ఏమాత్రం కూడా వెనకడుగు వేయకుండా వారు ప్రయాణం అనేది వారి జీవితంలో మరి ప్రారంభమైంది. ఆ ప్రయాణము ఎక్కడికి వచ్చింది అంటే బాలుడైన యేసు యొద్దకు వచ్చింది. ఆ యేసుని, దేవుని యొక్క కుమారుణ్ణి చూసి అత్యానంద భరితులై వారి యొక్క కానుకలను వారికి సమర్పించారు. ఇక్కడ యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనం కూడా చూసుకుందామండి. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషుణ్ణి వెలిగించుచున్నది. ఇక్కడ ఏమని వ్రాయబడుతున్నది వాక్యము అంటే, నిజమైన వెలుగు ఉండెను, అది లోకమునకు మరి వచ్చుచు ప్రతి మనుషుడను వెలిగించుచున్నది. ప్రతి మనుషుడను వెలిగిస్తుందంటండి. ఆ వెలిగించడానికి ఆ వెలుగు అనేది లోకానికి వచ్చింది. ఏమిటి ఆ వెలుగు అంటే? యేసయ్యే. ఆ యేసయ్య ఈ లోకానికి ప్రతి మనుషుడికి జీవం ఇవ్వడానికి, ఆయన యొక్క వెలుగును వారికి ప్రసరింపచేయడానికి, చీకటిని వారి జీవితంలో నుంచి తొలగించడానికి ఈ లోకానికి యేసయ్య ఒక వెలుగుగా ఆయన ఈ లోకానికి వచ్చారు. ఆ వెలుగునే మరి అనేక మందికి తెలపడానికి ఆ నక్షత్రమును దేవుడు ఏర్పాటు చేసి ఆయనున్న చోటకి ఆ నక్షత్రం ద్వారా అనేక మందిని దేవుడు నడిపించడం జరిగింది. ఇక్కడ దేవుని యొక్క వాక్యము ఏమని సెలవిస్తూ ఉన్నది అంటే, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఇక్కడ ఏమని వ్రాయబడుతున్నది అంటే, ఆది నుండి మరి వాక్యం ఉండెను అంటున్నారు. అది దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. వాక్యమే దేవుడై ఉండెను. ఈ వాక్యమే దేవుడై ఉండెను. ఈ వాక్యము మన యొద్దకి నడిపింపబడుతుంది అనేక మంది సేవకుల ద్వారా, దేవుని యొక్క క్రియల ద్వారా, దేవుని యొక్క సాక్ష్యాల ద్వారా, దేవుని యొక్క మరి అనేక అద్భుత ఆశ్చర్య కార్యాల ద్వారా అనేక మందికి తెలియబడుతుంది. కానీ మనుషులు ఆ యొక్క వెలుగును గ్రహించలేక, ఆ జీవమును పొందుకోలేక వారు వెనకడుగు వేస్తూ ఆ చీకటిలోనే మగ్గిపోతూ ఉన్నారు. ఇది దేవుని యొక్క చిత్తము కాదు. దేవుని చిత్తము ఏమిటి అంటే, ప్రతి ఒక్కరు కూడా ఆ వెలుగులోనికి వచ్చి ఆ జీవమును ఆస్వాదించి చక్కగా దేవునితో నడుస్తూ ఆ యొక్క పరలోకములో ఈ లోకములో కూడా దేవునితో ఆనందించే వారిగా, అనగా నిత్య జీవమును పొందుకునే వారిగా ఉండాలి అని దేవుని యొక్క సంకల్పం. ఆ జ్ఞానులకు దేవుడిచ్చిన జ్ఞానము పొందుకున్నారు కాబట్టి ఆ నక్షత్రము కనపడగానే వారు ఆ నక్షత్రమును చూచి దాన్ని వెంబడిస్తూ ప్రభు అయిన యేసు యొద్దకు వారు వచ్చారు. మరి మనము మన యొక్క జీవితాలలో వాక్యాన్ని వింటూ ఉన్నాము, ఆయన క్రియలను మనము అనుభవిస్తూ ఉన్నాము, ఆయన అద్భుత ఆశ్చర్య కార్యములను చూస్తూ ఉన్నాము. కానీ మనము మన యొక్క జీవితంలో జ్ఞానముగా మనము నడుస్తూ ఉన్నామా? ఆ జ్ఞానమును మన యొక్క జీవితాలను వెలిగింపజేసుకుంటూ ఉన్నామా అంటే, మనల్ని మనము పరీక్షించుకోవాల్సిందే. పరీక్షించుకొని మనము ముందుకు వెళ్ళవలసిందే. కానీ మనము ఆ చీకటిలో మగ్గిపోతూ మన జీవితాలని పాడు చేసుకోవడం అనేది దేవుని యొక్క సంకల్పము కాదు, దేవుని చిత్తము కాదు, దేవుని ఉద్దేశము కాదు.
దేవుని ఉద్దేశం ఏమిటి అంటే ప్రతి ఒక్క మానవుడు ఈ లోకములో వెలుగులో ఆయన యొక్క నిత్య జీవములోనికి వచ్చి ప్రతి ఒక్కరు కూడా సంతోషించాలి, ఆనందించాలి. వారి కొరకు నేను ఈ లోకానికి శిశువుగా జన్మించి ఆ యొక్క శిలువ యాగము ద్వారా వారిని వారి యొక్క పాపముల నుండి వారిని రక్షించదును అని ఈ లోకానికి ఆయన వచ్చారు. మరి మనము అట్టి గ్రహింపు కలిగి ఉంటున్నామా? ఆ గ్రహింపు కలిగి ఉంటే నిజంగా మనము వీరి యొక్క జ్ఞానము మనము కూడా మరి జ్ఞానులు పొందుకున్న జ్ఞానము మనము కూడా పొందుకొని ఉన్నామనే అర్థం. జ్ఞానులు మరి పొందుకున్న జ్ఞానాన్ని బట్టి ఆ యొక్క బాలుడైన యేసును, ఆ యొక్క దేవుడను వారు చూశారు, అత్యానందభరితులయ్యారు, పూజించారు, సాగిలపడ్డారు. మనము కూడా చక్కటి జ్ఞానము కలిగి ఉంటే కనుక మన జీవితాలలో కూడా దేవుడు మనతో మాట్లాడతారు, కనపడతారు. ఆయనని ఆరాధించుకోవడానికి మన యొక్క స్తుతుల మీద ఆసీనుడై ఆయన ఎల్లప్పుడూ కూడా మనతో సంతోషిస్తారు. ఇక్కడ వారు వెళ్ళి సాగిలపడి పూజించెను అని వ్రాయబడుతున్నది. దేవుడే కదండి ఆ నక్షత్రపు ద్వారా వారిని నడిపించారు. ఈనాడు దేవుని యొక్క వాక్యమే వెలుగు. ఆ యొక్క వాక్యము వెలుగులో మనల్ని నడిపిస్తూ ఉన్నారు. మనల్ని నడిపించినప్పుడు మనము నడవాలి. మనము తిరస్కరించడం వలన ఎవరికి ప్రయోజనము? దేవుడికా? కాదు కదా. మనకి నడిపించడం వలన మనకే మేలు జరుగుతుంది, మనకే సంతోషమైన జీవితము కలుగుతుంది. జ్ఞానులను దేవుడు ఆ నక్షత్రము ద్వారా నడిపించారు. వారు మరి దేవుడైన యేసును చూశారు. ఈనాడు వాక్యము ద్వారా మనల్ని మన దేవుడిని చూడడానికి, ఆయన వెలుగును పొందుకోవడానికి దేవుడు నడిపిస్తూ ఉండగా మనము త్రోసిపుచ్చకూడదు. మేము మా యొక్క జీవితాలలో మాకు ఈ వెలుగు వద్దు అని మనము చీకటిలోనికి వెళ్ళకూడదు. వెళ్ళడం వలన మన యొక్క జీవితములు ఎలా ఉంటాయి అని అంటే ఈ లోకములోని నరకమే, పరలోకంకి వెళ్ళకుండా చనిపోయిన తర్వాత కూడా నరకమే. సంతోషం లేదండి. ఇక్కడ ఉండినప్పుడు సంతోషం లేదు, చనిపోయి పరలోకాన్ని దగ్గరికి వెళ్దామంటే కూడా అక్కడ కూడా అవకాశం లేదు. ఎందుకని అంటే దేవుడు చూపించిన ఆ వెలుగును, నిత్యజీవమును మనము పొందుకునే జ్ఞానం మనము సంపాదించుకోలేదు. అందుకనే మన యొక్క జీవితంలో చాలా నష్టపోతూ ఉన్నాం. నష్టపోయి అనేక విషయాలలో మనము బాధపడుతూ, దిగులు పడుతూ, కొంతమంది ఏడుస్తూ దినములు వెళ్ళబుచ్చుతూ ఉంటున్నారు. ఎందుకని ఇలా జరుగుతుంది అంటే మన జీవితములో ఆయన యొక్క వెలుగు లేదు, ఆయన జీవం లేదు. అందుకని మన జీవితాలు ఎల్లప్పుడూ కూడా దుఃఖమయముగా ఉంటూ ఉన్నాయి. ఎందుకు సంతోషముగా ఉండలేకపోతున్నాము అంటే మనము అన్నీ కూడా వింటాము, చూస్తాము, కానీ దానిని గ్రహించే అంతటి జ్ఞానము మన యొద్ద లేక మనము చాలా విషయాలలో నష్టపోతూ ఉంటాం. కానీ దేవుని దగ్గరికి వచ్చి మనము ఆయనని సాగిలపడి ఆయనని పూజించి, అయ్యా నా యొక్క జీవితము, నా కుటుంబమును మీరే నడిపించండి అయ్యా, మీరే మా యొక్క జీవితాలకి జీవదాత అని మనము దేవుణ్ణి సేవిస్తూ ఉంటే, ప్రతి ఆదివారము దేవుని సన్నిధికి వెళ్ళి ఆరాధించి 7 దినములలో మా యొక్క జీవితాలు సంతోషంగా ఉండడానికి మీ దీవెన మాకు అనుగ్రహించండి అయ్యా అని ఆదివారము మొదటి దినము దేవుని దగ్గరికి వెళ్ళి ఆ యొక్క దీవెనలు పొందుకుంటే మన జీవితాలు అద్భుత ఆశ్చర్య కార్యములు చూడడానికి దేవుడు మనకి సహాయం చేస్తారు. కానీ మనం అలా చేయట్లేదు. మన యొక్క పనులు, మన యొక్క చిత్తము,
దేవుని వాక్యంలో ఏమని వ్రాయబడుతూ ఉన్నది అంటే, మన యొక్క జీవితాలలో ఎల్లప్పుడూ కూడా దేవుడిచ్చిన ఆశీర్వాదంతో మన జీవితము నడుస్తూ ఉన్నది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. కాబట్టి మన జీవితాలు ఎల్లప్పుడూ కూడా దేవుని సన్నిధికి వెళ్ళి మొదటి దినమున ఆరాధించుకుని ఆయన యొక్క దీవెన పొందుకొని మరి మన యొక్క 6 దినములు కూడా మనము సాగించుకోవాలి. అప్పుడు మన యొక్క జీవితంలో ఆయన కృప చేత మనము నడుస్తూ ఉంటాం. కానీ మనం ఏం చేస్తూ ఉంటాము అంటే, మాకు కుదరట్లేదు ఆదివారాలు వెళ్ళడానికి, అలాగే 10 ఆజ్ఞలు కూడా మేము మరి ఒక్కటి కూడా తప్పిపోకుండా మేము చేయలేకపోతున్నాము అని ఎన్నో సాకులు వెతుకుతూ ఉంటారు. దేవుని వాక్యంలో రాయబడింది ఏమిటి అంటే, 10 ఆజ్ఞల్లో కూడా ఒక్క ఆజ్ఞ అయినా తప్పిపోతే కనుక 10 ఆజ్ఞలు మరి మీరినట్టే అని వ్రాయబడింది. మనము ఎక్కడెక్కడ తప్పిపోతూ ఉంటామంటే, మన తల్లిదండ్రుల్ని సరిగ్గా చూడలేకపోతూ ఉంటాం, అక్కడ తప్పిపోతూ ఉంటాం. మన ప్రక్కన ఒక చెట్టు ఉందనుకోండి, జామ చెట్టు, ఉసిరి చెట్టు, ములక్కాడ చెట్టు, ఏ ఒక చెట్లు ఉంటాయి ప్రక్కింటి వారు. కొద్దిగా మన వైపు ఒరిగింది అంటే ఆ కాయలు మనవే, ఆ చెట్టు మనదే అన్నట్టుగా మనము ఎంతో మన యొక్క క్రియలు జరిపిస్తూ ఉంటాం. అలాగే ఎప్పుడు కూడా నీ పొరుగు వారిని నిన్ను వలె ప్రేమించమని అంటే, ఒక్కొక్కసారి మనము నోరు జారిపోతూ ఉంటాం, మన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటాం. ఇక్కడ పెద్ద పెద్దవి మనము చేయట్లేదండి. పెద్ద పెద్ద అబద్ధాలు, మరి ఆ యొక్క విగ్రహారాధన, నరహత్య, వ్యభిచారము ఏం చేయట్లేదండి. కానీ దేవుని యొక్క వాక్యము ఏమని సెలవిస్తూ ఉన్నది ఆజ్ఞలు అంటే, నీ పొరుగు వారిని నిన్ను వలె ప్రేమించాలి, నీ పొరుగు వారిని ఏది ఆశించకూడదు, నీ తల్లిదండ్రుల్ని సన్మానించాలి, వృద్ధాశ్రమంలో వేసేయండి, వారికి ఏది కావాలో అది చూడడానికి మీకు సమయం లేదు కాబట్టి వదిలేయండి అని దేవుడు చెప్పట్లేదు. దేవుడు ఏమని సెలవిస్తున్నారు అంటే, నా 10 ఆజ్ఞలు తప్పకుండా మీరు చేయాలి, ఒక్కటి కూడా మీరు మీరకూడదు అంటున్నారు. మీరితే గనక 10 ఆజ్ఞలు కూడా తప్పినట్టే అంటున్నారు. కాబట్టి మనము ఇట్లాంటివన్నీ కూడా అనుకోకుండా జరిగిపోతూ ఉంటాయి. అయితే దేవుడు అంటున్నారు, ఈ నూతన సంవత్సరంలో మనల్ని మనము దిద్దుకోవాలి, మనల్ని మనము కట్టుకోవాలి, దేవుడికి సమీపముగా ఆ వెలుగును మనము అనుభవించాలి అని దేవుడు ఈ దినము ఈ వాక్యము మనకి అందిస్తూ ఉన్నారు. ఈ యొక్క వాక్యము ద్వారా మనల్ని మనం సరిచేసుకుని ఈ యొక్క నూతన సంవత్సరము నుండి కూడా మనము మన యొక్క జీవితాలని కట్టుకోవాలి, దేవుని యొక్క ఉద్దేశమును మనము గ్రహించాలి, దేవుని యొక్క సావాసము మనము పొందుకోవాలి అని దేవుడు ఈ దినము మనల్ని హెచ్చరిస్తూ ఉన్నారు. దేవుడు ఏమని సెలవిస్తూ ఉన్నారు అని అంటే, ఆయన ప్రేమ స్వరూపి. మనల్ని అందరినీ, భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరిని ప్రేమిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా పరలోకానికి రావాలి, ఎవ్వరు కూడా నరకానికి వెళ్ళకూడదు అని ఈ లోకానికి వచ్చి ఈ లోకములోని ఆఖరి రక్త బొట్టు వరకు కాడ్చారు. అది ఎందుకు అంటే, మనల్ని ప్రేమిస్తున్నారు. అమ్మా, నా తల్లులు మీరు, నా బిడ్డలు మీరు, మీరే పరలోకానికి వారసులు అని దేవుడే అక్కడ మహాపట్నాన్ని సిద్ధపరిచారు. ఆ పట్టణంలోకి వెళ్ళి దేవునితో నిత్య జీవము ఆనందించడానికి, నిత్యము మనము సంతోషించడానికి దేవుడు మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నారు. మరి అలాంటప్పుడు మనం ఈ లోకములో చిన్న చిన్నవి తప్పులు చేసి దూరముగా ఎందుకు వెళ్ళాలి? దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. పరిశుద్ధముగా ఉన్న స్థలములోనే ఆయన నివాసము చేసే దేవుడు.
మరి మన యొక్క జీవితంలో పరిశుద్ధత లేకపోతే, ఆయన యొక్క వెలుగు లేకపోతే, మన జీవితంలో చీకటి ఉంటే ఆయన ఎలా వచ్చి నివాసం చేస్తారు మనతోనూ, మన యొక్క కుటుంబంలోని? ఆయన అంటున్నారు, మరి ఈ లోకములో ఉండగా నేను మీ వద్దకు వచ్చి మీతో సావాసం చేస్తాను. చనిపోయిన తర్వాత మీరు నా యొద్దకి వచ్చినప్పుడు నేను మీతో సావాసం చేస్తాను. ఈ లోకములో సావాసం చేస్తాను, పరలోకములో సావాసం చేస్తాను. అటు కృప మీరు పొందుకోండి అని పదే 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 దేవుడు వాక్యము ద్వారా ఆయన తెలియపరుస్తూ ఉన్నారు. కానీ దాన్ని మనము గ్రహించుకోలేని వారిగా ఉండి ఎంతగానో వెనకడుగు వేస్తూ ఉంటాం. దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తూ ఉన్నారు కాబట్టినే ఆ నక్షత్రపు వెలుగులో ఆ యొక్క జ్ఞానులను నడిపించారు. నాకు ఆ యొక్క దర్శనం చూపించారు, చూసారా? అది ఎలా జరిగింది అనేది నాకు తెలియపరిచారు. వారి యొక్క గృహములో ఉండగా దేవుని యొక్క నక్షత్రము వారికి కనిపించింది. వారి దగ్గరికి వెళ్ళి వారికి కనిపించింది. కనిపించినప్పుడు దేవుడిచ్చిన ఆ జ్ఞానముతో వారు ఆ యొక్క విషయం అనేది తెలుసుకున్నారు. మనము కూడా అట్టి జ్ఞానము కలిగి ఉండాలని చాలామంది కొత్త సంవత్సరంలో కొత్త తీర్మానాలు చేసుకుంటూ ఉంటారు. ఆ తీర్మానము ఏమిటి, ఎలా ఉండాలి అంటే, నేను పరిశుద్ధముగా జీవించాలి, దేవుడిచ్చు 10 ఆజ్ఞలు నేను కంపల్సరిగా చేయాలి, ఒక్కటి కూడా మీరకూడదు అని మీరు అందరం కూడా మరి చక్కగా నడవాలి అని దేవుడు ఈ దినమున ఈ వాక్యము మనకి అందిస్తూ ఉన్నారు. మరి దేవుడిచ్చు జ్ఞానముతో మనము నడుద్దామా? ఆనాడు దేవుడు ఆ యొక్క జ్ఞానులను నడిపించారు. మనము చూస్తూ ఉన్నాం కదండి ఆ పిక్చర్ని, ఆ యొక్క దర్శనంని చూసారా? ఆ స్పెషల్గా ఉంది చూడండి నక్షత్రము. ఆ నక్షత్రము దేవుడే ఆ యొక్క జ్ఞానులను నడిపిస్తూ వచ్చారు. అలాగే మనకి కూడా ఈ యొక్క వాక్యము ద్వారా మనకి అట్టి జ్ఞానమును, ఆ వెలుగును మనకి ఇచ్చి మనల్ని నడిపిస్తూ ఉన్నారు. ఆ వెలుగును మనము గ్రహించుకొని మనము ఆ యొక్క దేవుడిచ్చు జ్ఞానముతో మనము ముందుకు వెళ్ళాలని ఈ దినమున దేవుడు మనకి సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తూ ఈ వాక్యాన్ని నేను ముగిస్తా ఉన్నాను. ప్రార్థన చేసుకున్నామండి. ఆఖరి ప్రార్థన. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభా, మీ కృపా కనికరస్తాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. గొప్ప దేవుడిగా మీరున్నారు అయ్యా. నా ప్రభా, మీ వెలుగును చూసి, మీ నక్షత్రము చూసి జ్ఞానులు వారి యొక్క జ్ఞానమును బట్టి నా ప్రభా మీ దగ్గరికి నాయన ఆ యొక్క వెలుగు నాయన నక్షత్రము వారిని నడిపించింది. వారు మరి నా ప్రభా మరి బాలుడైన శిశువును యేసయ్యను చూచి అత్యానంద భర్తులే సాగిల పడి పూజించారు అయ్యా. మా జీవితాలని కూడా నా ప్రభువా మీ వాక్యం ద్వారా మాకు అనేక సంగతులను అలాగే మీ వెలుగును మాకు తెలియపడుతూ ఉండగా దానిని మేము గ్రహించుకుని మా జీవితాలని కట్టుకోవడానికి ఆ యొక్క వెలుగులో మా జీవిత యాత్రలో మీ సన్నిధికి రావడానికి, మేము సంతోషించడానికి, మిమ్మల్ని పూజించుకోవడానికి మాకు నడిపించమని కోరుకుంటున్నాను. నడిపించే దేవుడు అని, గొప్ప దేవుడు అని నాయన మీ పాదాలు పట్టుకుంటుండగా మీరే నాయన సహాయం చేసి నడిపించమని కోరుకుంటూ ఆది నుండి నాయన ఆఖరి వరకు మీ యొక్క కృపను నాయన అనుగ్రహించినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ నా ప్రభు నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నా తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సదాకాలం మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను.
పాకలో పుట్టిన పాపుల రక్షకుడు మన యేసయ్యా. పరమును విడచి పాకలో పుట్టిన పాపుల రక్షకుడు మన యేసయ్యా. బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు, పసివాడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు. బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు, పసివాడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు. మరియా గర్భమందు బెత్లహేము పురము నందు ఆపశుశాలలోన పుట్టినాడమ్మా. ఆ వార్త తెలియగానే గొర్రెలను విడచి పరుగు పరుగున పాకలు చేరామే. కన్యామరియ గర్భమందు బెత్లెహేము పురము నందు పశుశాలలోన పుట్టినాడమ్మా. ఆ వార్త తెలియగానే గొర్రెలను విడిచి పరుగు పరుగున పాకలు చేరామే. మనసారా మొక్కినాము, మది నిండా కొలిచినాము. మనసారా మొక్కినాము, మది నిండా కొలిచినాము. మా మంచి కాపాడని సంతోషించామే. సందడి 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 చేసామే. 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 బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు, పసివాడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు. బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు, పసివాడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు. చిన్ని చేతులు యేసయ్యకై చప్పట్లు కొడితే పర 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 సతను పారిపోతాడు సతను. పర 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 సతను పారిపోతాడు సతను. నా చిన్ని అడుగులు యేసయ్యకై ముందుకేస్తే, నా చిన్ని అడుగులు యేసయ్యకై ముందుకేస్తే పర 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 సతను పారిపోతాడు సతను. పర 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 సతను పారిపోతాడు సతను. నా చిన్ని పెదవులు యేసయ్యను స్తుతిస్తే, నా చిన్ని పెదవులు యేసయ్యను స్తుతిస్తే పర 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 సతను పారిపోతాడు సతను. 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 గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను.